హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ను రిక్రూట్ చేసుకోవడం కోసం మనకు అఫీషియల్గా హిపో ఇన్నోవేషన్స్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. గైస్ వన్స్ మీరు పోస్ట్కి సెలెక్ట్ అయ్యారంటే మీకు స్టార్టింగ్ శాలరీని 2 to 4 lakh per annum శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో మనకు స్టార్టింగ్ శాలరీని 25,000 per month శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. ఎటువంటి ఫీ కూడా మీరు పే చేసిన అవసరం లేదనమాట. ఫ్రీగా మీరు ఆన్లైన్లో అనేది అప్లై అయితే చేసుకోవచ్చు. సో మరి ఇక నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకలెక్ట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు హిపో ఇన్నోవేషన్స్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి రీసెంట్గా మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ యొక్క కంపెనీ వచ్చేసి లీడ్ జనరేషన్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నమాట. సో ఇక్కడ చూడండి మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. గైస్ ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి శాలరీ కనుక చూసుకుంటే ఇక్కడ చూడండి 2 to 4 lakh per annum అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే మీకు స్టార్టింగ్ శాలరీ 25,000 to 26,000 per month శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో హ్యాపీగా మీరు ఇంటి ఉండే వర్క్ చేస్తూ మంత్లీ 25,000 to 26,000 మన అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ లొకేషన్ మనకు గురుగ్రామ్లో అయితే ఉందన్నమాట. బట్ మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే మీరు వీక్లీ 5 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో 2 rotational వీక్ ఆఫ్స్ అయితే మనకి యొక్క కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వారానికి 5 రోజులు మాత్రమే కాబట్టి మిస్ చేసుకోకండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టే గైస్ ఇక్కడ చూడండి ఎనీ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే మీ దగ్గర ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ కనుక పడితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు డిగ్రీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీకు నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. అండ్ అలాగే మీకు ఎనీ డిగ్రీ పీజీ క్వాలిఫికేషన్స్ ఉన్న కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మెయిన్గా మనకు డిగ్రీ అడుగుతున్నారు కాబట్టి సో డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మా ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎస్ మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే ఇక హిపో ఇన్నోవేషన్స్ కంపెనీ వచ్చేసి ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అనమాట. అంటే ఆన్లైన్ బిజినెస్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఇక ప్లాట్ఫామ్లో మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే సో ఇక్కడ చూడండి ఎబిలిటీ టు హ్యాండిల్ కాల్స్ ఇన్బౌండ్ అవుట్బౌండ్ కస్టమర్ ఫాలోఅప్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఈ యొక్క కంపెనీకి సంబంధించి కస్టమర్స్ డిఫరెంట్ క్వెరీస్ అయితే మీకు ఇన్కమింగ్ కాల్స్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా మీరు అవుట్ గోయింగ్ కాల్స్ కూడా చేయాల్సి ఉంటుంది. సో కస్టమర్స్ యొక్క కాస్ట్ అయితే మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో కస్టమర్స్ ఏదైతే క్వెరీస్ చెప్తున్నారో సో ఇక క్వెరీస్ అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు ఏదైతే లీడ్స్ అసైన్ చేస్తారో సో ఇక లీడ్స్ వచ్చేసి మీరు కస్టమర్స్కి కన్వర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఇక కంపెనీ సో ఏదైతే ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ ఉంటాయో సో ఇక ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ గురించి అయితే మీరు కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసేసి సేల్స్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే మీకైతే గుడ్ కన్విన్సింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు ప్రోయాక్టివ్ అప్రోచ్ ఇన్ రీచింగ్ అవుట్ టు కస్టమర్స్ త్రూ లీడ్ ఫాలో అప్ కాల్స్ అండ్ ఈమెయిల్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు వచ్చేసి కస్టమర్స్ని ఓవర్ ది ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, అలాగే మెయిల్స్ ద్వారా అయితే మీరు ఫాలో అప్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే నాలెడ్జ్ అబౌట్ ఈ కామర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు ముందుగానే చెప్పాను కదా ఇక ప్లాట్ఫామ్ వచ్చేసి ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఇది బిజినెస్కి సంబంధించి అంటే ఆన్లైన్ బిజినెస్కి సంబంధించి వీళ్ళు సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇక ప్లాట్ఫామ్లో మీరు కస్టమర్స్ యొక్క ఫాలో అప్ ఏదైతే ఉంటుందో అంటే ఇన్కమింగ్ కాల్స్ కావచ్చు, అవుట్ గోయింగ్ కాల్స్ కావచ్చు, అలాగే కస్టమర్స్ యొక్క క్వెరీస్ సో ఎటువంటి క్వెరీస్ ఉన్నా కూడా సేల్స్కి సంబంధించి ఇక క్వెరీస్ అయితే మీరు రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా ఇది సేల్స్ జాబ్ అనమాట. సో మీరు సేల్స్ కూడా చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి మీరు చేసినటువంటి వర్కర్స్ వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మనకు కొన్ని పర్క్స్ అండ్ బెనిఫిట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సో వీక్లీ మీరు 5 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. అంటే వారానికి 5 రోజులు మాత్రమే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా పిఎఫ్ ఈఎస్ఐ బెనిఫిట్స్ కూడా ఉంటాయి, గ్రాట్యుటీ అండ్ అలాగే కోవిడ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది కోవిడ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు, మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ఇక కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ కనుక చూసుకుంటే గైస్ మీకైతే ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో ఎందుకంటే మీరు కస్టమర్స్తో కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి సో కంపల్సరిగా మీకు వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అలాగే దీంతో పాటు లీడ్ జనరేషన్కి సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలి, అంటే సేల్స్కి సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలి. అలాగే ఈమెయిల్స్కి సంబంధించి అవుట్బౌండ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ సంబంధించి, కోల్డ్ కాలింగ్ సంబంధించి, ఇన్బౌండ్ కాల్స్, అలాగే ఈ కామర్స్కి సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలి. సో ఇక స్కిల్స్ అయితే మెయిన్గా మనకు ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి మన దగ్గర నుంచి సో ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ మీరు యొక్క ఐటీ సర్వీసెస్ అండ్ కన్సల్టింగ్ ఇండస్ట్రీలో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది ఫుల్ టైం పర్మనెంట్ జాబ్, ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు AJSjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా రావడం జరుగుతుంది అనమాట. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారన్నమాట ఇక కంపెనీ వాళ్ళు. సో ప్రజెంట్ మీరు ఏమైనా వర్క్ చేస్తున్నట్టయితే సో ప్రజెంట్ మీకు ఎంత సిటీసీ ఎంత శాలరీ వస్తుంది పర్ యానం అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఫ్రెషర్స్ కనుక అయినట్టయితే ఇక క్వశ్చన్ అయితే మీరు స్కిప్ చేయొచ్చు. ఇక్కడ స్కిప్ దిస్ క్వశ్చన్ ఉంది కదా, సో దానిపై అయితే క్లిక్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి వాట్ ఈజ్ యువర్ నోటీస్ పీరియడ్ అయితే అడుగుతున్నారు. సో మాక్సిమం మీరు 15 days ఆర్ లెస్ అని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోండి గైస్. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు సేవ్ అనే ఆప్షన్ అయితే ఇక్కడ క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టెడ్ సిటీసీ ఇన్ లాక్స్ పర్ యానం అయితే అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ వీళ్ళు 2 to 4 lakh అయితే మెన్షన్ చేశారు కాబట్టి 2 to 4 lakh అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసేసి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. తర్వాత వచ్చేసి హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్ ఇన్ సేల్స్ అండ్ మార్కెటింగ్ అని అయితే అడుగుతున్నారు. సో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా ఇక సేల్స్ అలాగే మార్కెటింగ్ ఫీల్డ్స్లో అయితే అడుగుతున్నారు. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో అది మెన్షన్ చేయండి. ఇన్ కేస్ ఫ్రెషర్స్ అయితే 0 అని చెప్పేసి మెన్షన్ చేసేసి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా రావడం జరుగుతుంది. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ టు లీడ్ జనరేషన్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి మీకు ఇలా పాపప్ రావడం జరుగుతుంది అనమాట. ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫర్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. సో ఇలా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఓది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి మీకు టెలిఫోన్ ఇంటర్వ్యూ ఆర్ ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేసేసి జాబ్కి తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో అయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.